మాకు మొన్న మాట్లాడిండు కదా ఫోన్ చేస్తే మాకు సంబంధం లేదు అలా నాకు నన్నే రాని గేట్లకు నాకు సంబంధం లేదు నేను ఇవ్వలేను ఆయన పెద్ద మంచి అసలు ఇప్పిస్తలేదు సార్ మాకు పర్మిషన్ వాళ్ళు ఇప్పిస్తారు సార్ పర్మిషన్ వాళ్ళు ఇప్పిస్తారు సార్ పర్మిషన్ కావాలంటే ఏ సార్ దగ్గర పోయి పర్మిషన్ తీసుకుంటాము, ఏ సార్ని అడుగుతాము. ప్రతాప్ రెడ్డి ఇయ్యాడు, ఏ సార్ ఇయ్యాడు. గజ్వేల్ నుంచి వెళ్ళి వచ్చినామని అంటే ఇంత విలువ కూడా ఇయ్యరా? మేము మనసు లెక్క కానొస్తలేం. ప్రతి ఊరికి బెడ్రూమ్లు పంచుడు. మరి గజ్వేల్ ఏం పాపం చేసినామని మనసలేడు. ఎంతగానో మంది ధర్నాలు చేస్తాము, ఎంతగానో మంది తిరుగుతాము. చెప్పులు అరిగిపోతున్నాయి ఆఫీస్ లో చుట్టూ తిరిగి కలెక్టర్ ఆఫీస్ పోతిమి, గజ్వేలే వేస్తే సిద్దిపేట రమ్మంటే ఆడిపోతిమి. ఎంతగానో మని సార్లు తిరిగినా కూడా ఇంత కనకర గేట్ కాడ వచ్చి నిలబడి గంట 2 గంటలు అవుతుంది. కనీసం ఒక ఫోన్ లేదు, కనీసం ఇట్లా మాట్లాడతామన్న ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చుడు కూడా లేదు సార్ కి. సార్ దాకా ఏరుతుందా ఇన్ఫర్మేషన్? ఇప్పుడు ఎలక్షన్లు ఉంటేనేమో మమ్మల్ని ఎలగొడుతున్నారు. ఎలక్షన్లు ఉన్నాయి, ఎలక్షన్ కోడ్ ఉంది, ఇంతమంది ఉండొద్దు, అది ఇదని ఎలగొట్టేస్తున్నావు. ఇప్పుడు 1/2 అవర్ లో పర్మిషన్ ఇస్తానని చెప్పి మళ్ళీ ఇప్పుడు సార్లను పంపించి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అమ్మా, మీరు ఇంతమంది ఉండొద్దు అని చెప్తున్నారు. ఎట్లా? మేమేమన్నా ఆడ నుంచి ఇంత దూరం వచ్చింది మా కడుపు తిప్పలు చెప్పుకోలేకే కదా. మరి ఎలక్షన్లు అంటే నువ్వు డ్రా తీయకుండా అయిపోతుండే, రాకుండా అయిపోతుండే కదా. అసలు సీఎం గా గెలిచినప్పటి నుంచి మాకు ఏం చేసినావు? 1/2 అవర్ లో కలుస్తాను ఇట్లా చెప్తావు. ఇప్పుడు చెప్పిండు కదా ఆల్రెడీ 1/2 అవర్ లో కలుస్తాం అమ్మా అని చెప్తున్నాడు. వేరే సార్ ఫోన్ చేసి 1/2 అవర్ లో కలుస్తాను సరే వాళ్ళు పంపించేసి నాకు ఎందుకు బాగాలేదని చెప్తుండే. అంటే మొత్తము పర్మిషన్ ఇచ్చేదాకా పోలీసులను పెట్టి కొట్టించడమో కొట్టియని అట్లయినా సరే, ఏం చేస్తాడేమో చెయ్యని అట్లయినా సరే అన్నింటికి నిండా మునిగినమనే వచ్చినాం. ఇంత దూరం ఎన్నిసార్లు ధర్నాలు చేసినాం, ఎన్నిసార్లు చేసినాము, ఎన్ని అయినా కానీ అయితే లేదు అసలే. కానీ ఇంత దూరం అయితే అంత దూరం అవుతుంది. కానీ వాళ్ళు డ్రా ఎందుకు తీయాలన్నా ఇప్పుడేమో కలుస్తున్నాడు గంటల కావాలని కొట్లాడుతున్నాను. నాకు ఆర్టీ ఆఫీస్కి పోయినా, ప్రతాప్ రెడ్డి అన్న దగ్గరికి పోయినాము, కలెక్టర్ ఆఫీస్కి పోయినాము, సిద్దిపేట పోయినాము, అక్కడ పోయినాము, ఇక్కడ పోయినాము. ఎక్కడ నాకు న్యాయం జరగలేదు. ఇక్కడికన్నా రావాలని వచ్చినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని గేట్ బయట ఉంచి అర్ధగంట తర్వాత మీకు టైం ఇస్తామని చెప్పారు. ఆ టైం కూడా మాకు ఇవ్వలేదు. ఏమి కూడా మాకు న్యాయం జరుగుతలేదు. మాకు న్యాయం జరగాలి. మిమ్మల్ని చూసుకోనన్నా మేము ఉందామని వచ్చినాం. ఎన్ని రోజులు మాకు దగ్గర గెలిపించినాం మేము 3 సార్లుగా. అయినా కానీ మాకు న్యాయం జరగట్లేదు. మాకు ఎందుకు న్యాయం జరుగుతుంది? మేము ఓట్లు వేస్తలేమా? మేము ప్రజలం కాదా? మేము అన్యాయకులమా? మేము మనుషులం కాదా? మేము వృద్ధం చేస్తలేమా? మేము ఏం చేస్తలేమా? మాకు ఎలాంటి సాయం చేయట్లేదు. మీకు మాకెందుకు ఎంత సాయం చేయట్లేదు? ఆడిపోతే ఆడికి పోండి, ఈడిపోతే ఈడిపోండి, ఇక్కడ పోతే ఇక్కడ పోండి అని మాట్లాడుతున్నారు. మాకు అయినా సీఎం ఆఫీస్కి వస్తే మాకు న్యాయం జరగాలని మేము ఇక్కడికి వచ్చినాము. మాకు ఎలాంటి మాకు న్యాయం జరగట్లేదు. మాకు న్యాయం జరగాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. దయచేసి మాకు ఇవ్వాలి. అక్కడ సెక్యూరిటీ వాళ్ళ అత్యుత్సాహము, మరి అక్కడ పిఏ వాళ్ళ అత్యుత్సాహము, కానీ కొంచెం ఇక ఘర్షణ మాదిరి జరిగింది. అయ్యా మేము వచ్చింది లొల్లి పెట్టడానికో, ధర్నా చేయడానికో, ఇబ్బందుల పాలు చేయడానికో కాదు. కేవలం కేసీఆర్ సార్ని, మా ఎమ్మెల్యే ఆయన రాకున్నా సరే
ఇప్పుడు 3 సార్లు ఎమ్మెల్యే గెలిపించుకున్నాము. ఆయన ఎట్లా మా దగ్గరికి రాడు. కనీసం మేమైనా వచ్చి మా బాధనైనా చెప్పుకుందాం. ఎందుకంటే ఆయన వస్తేనేమో చెప్పుకుందాం. గజ్వేల్కి వస్తే ఆయన గజ్వేల్కి వచ్చుడే లేదా, మా బాధలు ఇన్నుడే లేదా. అందుకే మేమన్నా వచ్చి చెప్పుకుందామన్న ఉద్దేశంతో వస్తే ఇవాళ మరి మమ్మల్ని రూపాడికి రానివ్వకపోవడము. కనీసం ఒక్కరినమైనా వస్తాము, మా బాధ చెప్పుకుంటాం అంటే ఒక్కరినే కాదు కదా, అసలు ఎవ్వరికి ఎంట్రీ అనేదే లేదు. అవసరమే మీరు ఇక్కడ వెళ్ళిపోవాలని చెప్పి పోలీసు వాళ్ళని పిలిపించి మమ్మల్ని అక్కడ నుండి చెదరగొట్టే ప్రయత్నం చేసిరు. అయ్యో మరి మా పరిష్కారం ఏంది? మాకు 13 నెలలు అవుతుంది. మరి ఇస్తారా ఇవ్వరా? మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అన్నారు. ఆ 6 గ్యారెంటీలలో కూడా మేము పెట్టుకోలేదు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ వెళ్ళింది, అది ఎట్లా మాకే కదా అన్న ఉద్దేశంతో మేము ఇళ్ల గురించి ఖాళీ జాగా గురించి కూడా మేము పెట్టుకోలేదు. ఎందుకంటే మాయ అని తెలుసు కాబట్టి. మరి ఇటు 6 గ్యారెంటీలల్లో మేము పథకాల పెట్టుకోక ఇటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాక మరి మా పరిస్థితి ఏంది? ఇక్కడ మొత్తం గరీబోళ్ళం ఉన్నాము, ఆటో డ్రైవర్లం ఉన్నాము, భర్త లేని వాళ్ళు, వితంతువులు, ఒంటరి మహిళలు, దినసరి కూలీలు, పూట గడిస్తే గానీ కాక అసలు ఎంతో మంది ఇబ్బందులు పడుకుంటూ ఉంటూ కిరాయి కట్టలేని ఇబ్బందుల పరిస్థితులలో ఉన్నాము. మరి ఎన్నో సంవత్సరాల నుండి ఆ డబల్ బెడ్రూమ్ అనేది మాకు ఒక కళ, ఆ కళగానే మిగిలిపోయేటట్టున్నది. మరి ఇప్పటికైనా మీరు మీ దృష్టికి తీసుకెళ్తున్నాము. మరి కనీసం మాకు ఆ డబల్ బెడ్రూమ్ ఆ పట్టాలు మాకు ఇప్పించి కొంచెం పుణ్యం కట్టుకోండి. మేము మిమ్మల్ని 3 సార్లు గెలిపించి మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేసుకున్నందుకు కొంచెం ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకుని మాకు డబల్ బెడ్రూమ్ ఆ పట్టాలు ఇప్పిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గజ్వేల్ వాస్తవ్య అండి. నా పేరు ఐత వెంకటేశంను. 15 సంవత్సరాల బ్రదర్ గురించి గజ్వేల్కి వచ్చినాను. 4 ఇండ్లు కిరాయి కట్టుకుంటూ మార్చినాను. నేను నా అదృష్టంతో సర్వేలో కూడా నా పేరు వచ్చింది. తర్వాత లాటరీలో కూడా నాకు దానికి డబుల్ బెడ్రూమ్ వచ్చినట్టుగా నాకు డాక్యుమెంట్లో నాకు పేరు వచ్చింది. కలెక్టర్ ఆఫీస్లో పోయినాం. కలెక్టర్ ఆఫీస్లో సంయమనం పాటించవలసిన వాళ్ళు కూడా లెటర్ పంపారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా ఎవ్వరు కూడా మమ్మల్ని మా బాధ పట్టించుకోవట్లేరు. మన హరీష్ రావు కూడా వచ్చి ఆర్డీ ఆఫీస్లో ఏం చెప్పిందంటే, మీరు 15 రోజుల పాట మీరు ఏం చేస్తారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అసిస్టెంట్ చేయండి అని చెప్పి ఆర్డీ ఆఫీస్కు ఫోన్ ద్వారా మాట్లాడాడు. కానీ మాకు ఇంత ఏ రెస్పాన్స్ లేదు. కాబట్టి మా ప్రియతమ నాయకుడు కేసీఆర్ని కలిసడానికి వచ్చినాము. ఆడ అతని ఆరోగ్య రీత్యా కలవడానికి మాకు అవకాశం దొరకలేదు. మరి ఇప్పుడైనా మా ఈ ఛానల్ ద్వారా కేసీఆర్ గారికి మా బాధ ఏందో తెలియాలి. ఆ బాధ అర్థం చేసుకుని మాకు మా సమస్య ఏందో తొందరగా ప్రాబ్లం మాకు సాల్వ్ కావాలి.